తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చారా? గాంధీ భవన్లోకి గొర్రెల్ని తోలుకొచ్చిన వాళ్ళు ఎవరో, ఆ స్థాయి హంగామా ఎందుకు చేశారో ఆయన దగ్గర పూర్తి నివేదిక ఉందా? పదవులు కావాలంటే ఏదో ఒక యాగి చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అభిప్రాయం బలపడుతోందా? ఆ విషయం తెలిసే సీఎం సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారా? అసలేంటా గొర్రెల గోల? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్లోకి ఏకంగా గొర్రెల్ని తోలుకొచ్చి ధర్నా చేశారు గొల్లకుర్మలు. గంటకు పైగా గాంధీ భవన్లో నానా హంగామా జరిగింది. గొల్లకుర్మల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు. సమస్యలు చెప్పుకోవడం, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయడం వరకు ఓకే గానీ, ఇలా ఏకంగా పార్టీ ఆఫీస్లోకి గొర్రెల్ని తీసుకురావడం, అది సొంత పార్టీ నేతలే కావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట పార్టీ పెద్దలు. మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్లు ఎవరో వెనకుండి ఈ తంతు నడిపించి ఉంటారన్న అనుమానాలు పార్టీ నేతల్లో బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం దక్కిన విధానాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారట. కేబినెట్ బెర్త్ కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా వివిధ వర్గాల పెద్దల్ని కలిసి ఒత్తిడి పెంచడం వల్లే మాదిగలకు అవకాశం దక్కిందన్న అభిప్రాయంతో ఉన్నారట మిగతా సామాజిక వర్గాల నాయకులు. అందుకే మలి విస్తరణలో ఛాన్స్ కోసం ఇప్పటినుంచే ఒత్తిడి పెంచే ప్లాన్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అధిష్టానం పెద్దల్ని కలిసి మంత్రి పదవి కోరడం, ఇతరత్రా పదవుల్ని ఆశించడంలో తప్పులేదు గానీ, సొంత పార్టీ కార్యాలయం ముందే ధర్నాలు చేయించడం క్రమశిక్షణ రాహిత్యమేగాక పూర్తి బాధ్యతారాహిత్యమని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఆ క్రమంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో గొల్ల కురుముల ధర్నా వ్యవహారంపై సీరియస్ అయినట్టు సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ కటువుగానే తేల్చి చెప్పారాయన. ఇటీవల కార్పొరేషన్ పదవులు పార్టీ కమిటీలు వేసినందున అందులో యాదవులకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ ఫీలింగ్లో ఉన్నారట సామాజిక వర్గానికి చెందిన నేతలు. వాళ్లంతా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, నాయకుల దగ్గర యాదవులకు గుర్తింపు లేదా అని మాట్లాడడం లాంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది. గాంధీ భవన్ ఘటన వెనుక సొంత పార్టీ నాయకులు ఉన్నారన్న అనుమానాలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. పదవులు ఆశిస్తున్న నాయకుల్లో ఎవరో ఒకరు అలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారట. కారణం ఏదైనా జరుగుతున్న పరిణామాలపై మాత్రం సీఎం కాస్త సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం. పదవులు ఆశించడం, తమ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ, పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేయించడం అంటే సొంత అధికార పార్టీని అవమానించినట్టే కదా అన్నది కాంగ్రెస్ పెద్దల భావనట. తాజా హెచ్చరిక ద్వారా అలాంటి వాళ్ల మీద తాను కన్నేసి ఉంచానన్న సంకేతం కూడా ముఖ్యమంత్రి పంపి ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు.